హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ క్లాస్లో డాటా కన్సోలిడేషన్ చేసినప్పుడు ఈ టేబుల్ ఫార్మాట్ ప్రిపేర్ చేశాం కదా. డాటా కన్సోలిడేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో మీరు ఆ క్లాస్ కనుక మిస్ అయినట్లుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి చూడండి. సో ఇక్కడ మనం ఇక్కడ కాలమ్ రోస్ ఇవన్నీ ఎంటర్ చేసాం కదా. సో డాటా ఎంట్రీ ఫామ్ ద్వారా ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇవాళ క్లాస్ తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం కింద లైక్ ఈ విధంగా కాలమ్స్ రోస్ ఈ విధంగా ఎంటర్ చేస్తాం కదా. నార్మల్గా ఫామ్ ద్వారా ఏ విధంగా ఎంటర్ చేయాలో డాటాని తెలుసుకుందాం. సో ఆ ఫామ్ అంటే ఏంది, సో ఆ ఫామ్ ఏ ట్యాబ్లో ఉంటుందో తెలుసుకుందాం. సో ఫామ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ లాస్ట్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఉన్నది. సో ఇన్ కేస్ మీ ఎక్సెల్ షీట్లో కానీ ఈ ఫామ్ లేనట్లయితే మీరు ఫైల్ ఉంది కదా, ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంది కదా, కింద ఆప్షన్స్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. ఇక క్లిక్ చేసుకున్న తర్వాత పాపులర్ కమెంట్స్ ఇక్కడ ఉంది కదా, చూస్ కమెంట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసుకుని ఆల్ కమెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ ఆల్ఫాబెట్ ప్రకారం ఎఫ్లోకి మనం వెళ్ళాలి. సో ఇక్కడ చూసారుగా ఫామ్ ఇవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ అవుతుంది. యాడ్ చేసుకుని అప్లై ఓకే చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మీకు ఏ ట్యాబ్లో కావాలంటే ఆ ట్యాబ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో నేను యాడ్ చేసిన ఫామ్ని, సో ఇదే డాటాని నేను ఒక కొత్త షీట్లో ఏ విధంగా ఎంటర్ చేస్తే చూడండి. సపోజ్ ఇది షీట్ జూమింగ్ చేసి చూపిస్తా. జూమింగ్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్గా మనం సీరియల్ నెంబర్, వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్, అదేవిధంగా క్వాంటిటీ, ప్రైస్ ఈ విధంగా ఎంటర్ చేసుకొని తర్వాత నెట్ అమౌంట్ ఈ విధంగా ఎంటర్ చేసుకున్నది ఇక సీరియల్ నెంబర్. సో మనం నార్మల్గా ఇప్పటి వరకు ఎలా చూసాం, సీరియల్ నెంబర్ 1 ఈ విధంగా ప్రసాద్ ఈ విధంగా చూసాం కదా. సో ఈ మెథడ్ కాకుండా అనదర్ మెథడ్ ఫామ్ ఉంది. అది ఏ విధంగా చేయాలంటే సీరియల్ నెంబర్ ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రైస్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్ అమౌంట్ మనం ఆల్రెడీ ఫార్ములా ద్వారా చేసేస్తాం. అది ఓకే. ప్రైస్ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఫామ్ ఉంది, ఫామ్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కమాండ్ రిటర్న్ విచ్ రో ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది డైలాగ్ బాక్స్. షీట్ 10 ఇక్కడ షీట్ 10 కదా, షీట్ 10లో మనం చేస్తున్నాం. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అది ఇన్ కేస్ మీకు ఏదైనా న్యూ కాలం హెడ్డింగ్ కావాలనుకుంటే ఇక న్యూ క్రైటీరియా న్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేసుకోవచ్చు, న్యూ రికార్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఈ విధంగా చేసి వాళ్ళ యొక్క నేమ్ ఏంది ప్రసాద్, ప్రోడక్ట్ వచ్చేసి టీవీస్, అదేవిధంగా క్వాంటిటీ 15, ప్రైజ్ వచ్చేసి 90,000. ఈ రికార్డ్ అయిపోయింది ఫస్ట్ రికార్డ్. తర్వాత న్యూ క్లిక్ చేసుకోవాలి. చూసారా, మనం ప్రీవియస్గా ఎంటర్ చేసిన రికార్డ్ ఈ విధంగా వచ్చింది. సీరియల్ నెంబర్ 2 ఇక్కడ గీత, అదేవిధంగా వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి మొబైల్స్, క్వాంటిటీ వచ్చేసి 27 అండ్ ఈచ్ కాస్ట్ వచ్చేసి 51,000. అదేవిధంగా న్యూ చూసారా, నేను న్యూ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు బ్యాక్ సైడ్లో అవి ఎంటర్ అవుతుంది. లైక్ డాటా సీరియల్ నెంబర్ 3 నేమ్ వచ్చేసి రాణి, ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్, క్వాంటిటీ వచ్చేసి 36, ప్రైస్ వచ్చేసి 60,000. సీరియల్ నెంబర్ 4 నేమ్ వచ్చేసి సురేష్, ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్, క్వాంటిటీ లైక్ 12, ప్రైస్ 48,000 ఈచ్. అదేవిధంగా 5 నేమ్ లోకేష్, ప్రైజ్ ప్రోడక్ట్ టీవీస్, అదేవిధంగా ప్రైజ్ వచ్చేసి 67,000 ఈచ్. సో ఈ విధంగా న్యూ ఇక్కడికి అయిపోయింది టోటల్ డాటాస్ మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి ఉందిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ అమౌంట్ ఉంది, నెట్ అమౌంట్ని ఫైండ్ చేయాలి. మీకు నార్మల్గా తెలిసింది, నేను ప్రతి క్లాస్లో ఇది చెప్తాను. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఎంటర్. సో ఇంత వచ్చింది, 13,50,000 వచ్చింది. సో ఈ విధంగా మీరు కావాలంటే మీకు దీనికి డెసిమల్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. ఓన్ ట్యాబ్లో సెలెక్ట్ చేసుకుని
డెసిమల్ పాయింట్స్ చూసారు, డెసిమల్ పాయింట్స్ వచ్చేసాయి. సో మీరు టోటల్ తెలుసుకోవాలంటే ఇక్కడ కింద 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని మర్జ్ చేసుకొని టోటల్ క్వాంటిటీ ఎంత, క్వాంటిటీ వచ్చేసి అన్ని ప్రొడక్ట్స్ 108 క్వాంటిటీ, టోటల్ ప్రైస్ 3,16,000. అదేవిధంగా నెట్ అమౌంట్ వచ్చేసి 66,69,000. ఈ విధంగా ఈ టేబుల్కి ఫార్మెట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫార్మెట్ యాజ్ టేబుల్ ఫార్మెట్. ఓకే, సపోజ్ మనం ఈ మనీ నేమ్ ఇద్దాం, షీట్స్కి నేమ్ కూడా ఇవ్వచ్చు. షీట్ మీద రైట్ క్లిక్ చేసి ట్యాబ్కి కలర్ కూడా ఇవ్వచ్చు కదా. ట్యాబ్కి కలర్ సమ్ గ్రీన్ యాసెంట్ ఇస్తాను, గ్రీన్ యాసెంట్. దీనికి షీట్ రీనేమ్ చేస్తాను, ఏమని చేద్దాం, ఫామ్ అని చేస్తాం. సో ఈ విధంగా షీట్స్కి నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ స్టూడెంట్ మార్క్ లిస్ట్ కదా, SML అని పెడదాం షార్ట్లో. స్టూడెంట్ మార్క్ లిస్ట్ అంటే చాలా లాంగ్ అవుతుంది. రీనేమ్ వచ్చేసి సపోజ్ దీనికి కలర్ కూడా ఇవ్వచ్చు మీరు. ట్యాబ్ కలర్ సపోజ్ బ్లాక్ అంత షైనింగ్ బ్లూ. సో ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో దీన్ని ప్రజెంట్ దీన్ని బేస్ చేసుకొని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఏం అప్లై చేస్తాం, డాటా కన్సోలిడేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. కన్సోలిడేషన్ చేసాం కదా, దీన్ని కన్సోలిడేషన్ ఇస్తున్నాం. ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మీరు రీనేమ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫార్మెట్ ఉంది కదా, ఆర్గనైజ్ షీట్ అని ఉంది కదా, ఇక్కడ రీనేమ్ షీట్ చేసుకోవచ్చు. రీనేమ్ షీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ ఎంటర్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగానే ఫామ్ అనేది ఈ విధంగా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.